హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు మీకు ఆధార్లో ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ అవసరం లేకుండానే అడ్రస్ చేంజ్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అది ఎలాగంటారా, ఫ్యామిలీలో ఎవరైతే హెచ్వైఫ్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్లో అడ్రస్ చేంజ్ అయి ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ఉంటుంది. లైక్ గ్యాస్ బిల్ కానీ, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, లేదా బ్యాంక్ పాస్బుక్ కానీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు హెచ్వైఫ్ ఈజీగా అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళని బేస్ చేసుకుని మిగతా ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ప్రూఫ్ లేకుండానే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక ఫామ్ ఉంది. అదేంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫ్రమ్ హెచ్ఓఎఫ్. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఫ్యామిలీ అందరూ కూడా అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఆ ఫామ్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా పీడిఎఫ్ పెడుతున్నాను. అవసరమైన వాళ్ళందరూ కూడా దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఫామ్ ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎటువంటి కరెక్షన్స్ కానీ, ఓవర్ రైటింగ్ కానీ ఉండకూడదు. అది మీకు క్లియర్ గా చెప్తున్నాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. నేను ఎటువంటి ల్యాగ్ కూడా చేయను. సో మీకు ఫామ్ కూడా చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఆ ఫామ్ ఫిల్అప్ చేసే విధానం ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ I- name as in Aadhaar, resident of dash as provided, holding Aadhaar number hereby solemnly affirm and declare as under ఉంది. I- ఉంది కదా, HYF నేమ్ యాజ్ పర్ ఆధార్ రాయాలి. HYF నేమ్ రాయాలి, రాస్తున్నాను. రాసిన తర్వాత రెసిడెంట్ ఆఫ్ HYF అడ్రస్ రాయాలి యాజ్ పర్ ఆధార్. ఆధార్ లో ఏ విధంగా అయితే ఉందో అడ్రస్, HYF హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉందో ఆయన యొక్క అడ్రస్ ని ఆధార్ విధంగా అలా యాజ్ టీజ్ గా అక్కడ రాయాలి. ఆ తర్వాత హోల్డింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది, అక్కడ కూడా పక్కన డాష్ ఇచ్చాడు. అక్కడ కూడా మీరు HYF ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. రాశాను. ఆ తర్వాత మీరు కింద చూసుకున్నట్లే 3 పాయింట్లు ఉంటాయి. 1, 2, 3. 1 లో దట్ రెసిడెంట్ ఆఫ్ మిస్టర్ ఆర్ మిస్ డాష్ హోల్డింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీరు HYF రిలేటివ్ నేమ్ రాయాలి. అదేవిధంగా కింద డాష్ లో మీరు HYF రిలేటివ్ ఎవరైతే మీరు అడ్రస్ మార్చుకుంటారో అనుకుంటారో అతని యొక్క ఆధార్ నెంబర్ రాయాలి. అంటే రిలేటివ్ యొక్క ఆధార్ నెంబర్ రాయాలి. ఆ HYF కి ఈ రిలేటివ్ అంటే ఇతను ఏమవుతారు అనేది రిలేషన్ రాయాలి. రిలేషన్ విత్ HYF తో రిలేషన్, సన్ గానా లేదా వైఫా లేకపోతే డాటరా, ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత అక్కడ కూడా నేను రాశాను. నేను సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే సెకండ్ పాయింట్ లో మీకు డాష్ ఇచ్చాడు అండ్ థర్డ్ పాయింట్ లో కూడా డాష్ ఇచ్చాడు. సెకండ్ పాయింట్కి వచ్చేటికి దట్ ఐ అగ్రీ టు షేర్ మై అడ్రస్ ఇన్ మై ఆధార్, అంటే నా అడ్రస్ ని వీళ్ళకి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది అక్కడ డాష్ డేట్ రాయాలంటే HYF రిలేటివ్ నేమ్ రాయాలి. HYF రిలేటివ్ నేమ్ రాసుకున్నాను. అప్పుడు వాళ్ళ యొక్క అడ్రస్ ని నా యొక్క అడ్రస్ తో మ్యాచ్ చేసి, అంటే HYF ఆధార్ ని వాళ్ళకి అప్డేట్ చేయండి అని చెప్పడం అన్నమాట. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి దట్ ద అండర్సైన్డ్ అండర్టేక్స్ దట్ అని ఉంది కదా, సెకండ్కి వచ్చేసరికి అక్కడ కూడా మీరు ఆ డాష్ లో రిలేటివ్ నేమ్ అనేది రాయాలి. ఇన్ కేస్ ఏమైనా ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆధార్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2016 ప్రకారం ఖచ్చితంగా మీకు దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ చేయబడతాయి. సో జాగ్రత్తగా మీరు ఎవరైతే HYF ఉన్నారో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే మీ అడ్రస్ ని చేంజ్ చేయాలి. అక్కడ రాసిన తర్వాత కింద లాస్ట్ లో చూసుకున్నట్లయితే నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ మీ నేమ్ రాయాలి. అదేవిధంగా మీకు చూపించినట్టుగా స్క్రీన్ మీద చూపించినట్టుగా HYF సిగ్నేచర్, అక్కడ మీ సిగ్నేచర్ పెట్టాలి. అదేవిధంగా డేట్ కూడా మెన్షన్ చేయాలి. మీ డేట్, మంత్, ఇయర్ ఎప్పుడు మీరు అడ్రస్ చేంజ్ చేసుకుంటారో అప్పుడు ఆ డేట్, మంత్, ఇయర్ ఉండాలి. అండ్ మీరు నోట్ చూసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే దిస్ డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ. నేను అండర్లైన్ చేశాను. ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ నోట్. ఈ డాక్యుమెంట్ ఒకవేళ అవ్వకపోతే ఖచ్చితంగా 3 months వ్యాలిడ్ ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎన్నిసార్లు అయినా కూడా మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ ఫామ్ ని యూజ్ చేసుకుని. ఇది క్లియర్ గా చెప్తున్నాను. సో ఇది మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి HYF ని బేస్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ఫామ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో మీకు అడ్రస్ అనేది చేంజ్ చేస్తారు. ఆధార్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.